ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ ప్రపంచం. ఈ రోజు మీ అందరికీ ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ చిన్నపిల్లలకి ఈజీగా ఎలా చేయాలో చూపించేస్తాను. మరి మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చిన్నపిల్లలకి ఝాన్సీ రాణి గెటప్ అంటే కొంచెం కష్టమే, అయినా కానీ మా మోహనశ్రీ చాలా కోఆపరేట్ చేసింది. అండ్ ఈ గెటప్ లో ఫస్ట్ అయితే ఫేస్ మేకప్ చేసేసి అప్పుడు చీర కట్టడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే చీర కట్టాక వీళ్ళతో ఫేస్ మేకప్ అంటే చీరతో పిల్లలకి కంఫర్ట్ ఉండదు కదా, సో మనం మేకప్ వేసేటప్పుడు కదులుతా ఉంటారు. ఐలైనర్ వేసేసాక ఎక్స్ట్రాస్ ఏమైనా వస్తే ఇలా ఇయర్ బడ్ తీసుకుని అది లైట్ గా వాటర్ లో డిప్ చేసి మనం మళ్ళీ షేప్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. లిప్స్టిక్, ఐలైనర్ తప్ప ఇంకేమి యూజ్ చేయను మోహనశ్రీకి. అండ్ ఇప్పుడు బయట కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేయలేదు, లేదంటే ఓన్లీ మాయిశ్చరైజర్ ఒకటే రాస్తాను. అంతే, ఇప్పుడు ఫేస్ మేకప్ అయిపోయింది కదా, నెక్స్ట్ శారీ కూడా ఎలా కట్టాలో చూసేద్దాం. నేను దీనికోసం సెపరేట్ గా వేరే చీరని తీసుకోలేదు, మన పెద్దవాళ్ళని కట్టుకునే చీరే కడుతున్నాను. అండ్ చీర మాత్రం బాగా లైట్ వెయిట్ లో ఉండేలా చూసుకోండి. పైన నార్మల్ బ్లౌజ్ వేసేసి కింద పిల్లలకి ఫ్రీగా ఉండే ప్యాంట్ వేసేయండి. ఫుల్ ప్యాంట్ కన్నా ఇలా 3/4 ప్యాంట్ అయితే కొంచెం బెటర్. ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్నట్టు చీర రైట్ సైడ్ ఒక 1 మీటర్ వరకు ఉంచి ఇలా మధ్యలో 2 ముళ్ళు గట్టిగా వేయాలి. మనకి రైట్ సైడ్, పిల్లలకి లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు ఆ 1 మీటర్ శారీ మొత్తం వీడియోలో నేను చూపిస్తున్నట్టు 2 కాళ్ళ మధ్యలో ఉంచి వెనక్కి పెట్టేసి శారీకి చిన్న అంచున్న వైపు నేను చూపించినట్టు లోపలికి మడత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆ చిన్న ముక్క కూడా ఇలా ఫ్రంట్ కి తీసుకొచ్చి నీట్ గా అంచు కనబడేలా ఉంచి మిగిలిన ఎక్స్ట్రా పీస్ అంతా నేను చూపించినట్టు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వెనకాతలో ఉన్న ముక్క ముందుకు తీసుకొచ్చి మనం నీట్ గా ఫ్రిల్స్ పెట్టేసుకుని వీడియోలో నేను చూపిస్తున్నట్టు కుర్చీలన్నీ నీట్ గా సర్దుకుని లోపలికి మడత పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు మళ్ళీ ఫ్రిల్స్ అన్ని నీట్ గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పక్కన ఉన్న చీర అంతా కూడా 2 కాళ్ళ మధ్యలోంచి మొత్తం అంతా వెనక్కి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడే అంచులు ఏమైనా తిరగబడితే మనం ముందే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెనకాతలు తీసుకున్న శారీ ముందు ఇంకో వైపు శారీని ఎక్కడైతే లోపలికి మడత పెట్టామో అక్కడే ఈ 2 వైపుల శారీ ముక్కలు 2 పిన్ తో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు అంచును జాగ్రత్తగా పట్టుకుని మన శారీకి ఫ్రిల్స్ ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. అండ్ చిన్నపిల్లలు కదా, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. శారీ లైట్ వెయిట్ లో ఉండడం వల్ల ఇలా కుర్చీలు పెట్టుకునేటప్పుడు అస్సలు ఇబ్బంది పడక్కర్లేదు. కట్టుకున్న పిల్లలు కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. మా మోహనశ్రీ అయితే స్కూల్లో కూడా చాలా కంఫర్ట్ గా ఎంజాయ్ చేసింది. ఈ రోజు అయితే మాత్రం ఇదే ఝాన్సీ రాణి గెటప్ తో డాన్స్ కూడా వేసిందంటే నమ్ముతారా? కానీ వేసింది. యూట్యూబ్ లో పెట్టడం అవదు, కానీ వీలైతే ఇన్స్టాగ్రామ్ లో పెడతాను, మీరు కూడా చూసేయండి. ఈ కుర్చీలు పెట్టుకునేటప్పుడు మాత్రం ఎక్కడికక్కడ పిన్స్ పెట్టుకుంటూ ఉంటే పిల్లలకి పిన్ పెట్టేటప్పుడు కుర్చీలు జారిపోకుండా ఉంటాయి. ఇలా వీళ్ళ హైట్ కి తగ్గట్టుగా కుర్చీలు పెట్టేసుకున్నాక చాలా సారీ మిగిలిపోతుంది. ఆ సారీ అంతా నేను ఎలా సెట్ చేశానో మీరు కూడా చూసేయండి. వీళ్ళ హైట్ కి తగ్గట్టుగా మనం పిన్ పెట్టేసుకున్నాక ఫ్రంట్ స్టెప్స్ అన్ని కూడా చివరున్న చిన్న అంచు పట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకోవాలి. ఇవన్నీ సెట్ అయ్యాక ఇంకా మిగిలిన చీర ముక్కని వెనకాతల వీడియోలో నేను చూపిస్తున్నట్టు చిన్న స్టెప్ పెట్టుకుని వెనకాతల పిన్ పెట్టేసుకుంటే పెద్దగా ఏం కనబడదు. ఇంక ఇప్పుడు ఈ లూజ్ గా ఉన్న ఫ్రిల్స్ అన్ని కూడా లాస్ట్ లో సెట్ చేయొచ్చు. ప్రస్తుతం అసలైన పార్ట్ ఉంది. ఈ మిగిలిన చీర అంతా కూడా ఫోల్డ్ చేయకుండా నడుం చుట్టూ తిప్పేశాను వడ్డానం కింద. పెద్దవాళ్ళు కట్టుకుంటే ఝాన్సీ రాణి గెటప్ కి వడ్డానం కంపల్సరీగా ఉండాలి. పిల్లలకి అన్నంటే కష్టం కదా, అందుకే ఈ మిగిలిన చీర అంతా కూడా నడుం చుట్టూ వడ్డానం కింద కట్టేశాను. ఫైనల్ గా లాస్ట్ లో అయితే ఇలా లోపలికి దూపేశాను. నాకు ఎందుకో ఇది పెద్దగా నచ్చలేదు, అందుకే లాస్ట్ లో ముడి వేసేసి మళ్ళీ చిన్న చేంజెస్ చేశాను.
ఇంక ఇప్పుడు లూజ్ గా ఉన్న కుర్చీలన్నీ కూడా వీడియోలో నేను చూపించినట్టు వెనక్కి లాక్కుని కాల్ దగ్గర లోపలికి పిన్ పెట్టేసుకుంటే అంతే, ఆల్ సెట్. అండ్ ఇందాక నేను అన్నది చివర అంచున ముడి వేసి అది లోపలికి సెట్ చేసి అంచు క్లియర్ గా కనబడేలాగా పిన్ పెట్టేశాను. ఇందాకటి కన్నా ఇప్పుడు చూడటానికి కొంచెం బాగుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ అసలైంది తలపాగా. దీనికైతే మంచి పట్టుముక్క తీసుకోండి. నాకైతే ఎదురుగుండా అయితే రెడీగా కనిపించింది. ఎక్కువ టైం లేక దీంతో పని మొదలు పెట్టేశాను. ముందైతే చిన్న చిన్న కుర్చీలు పెట్టేసుకోండి, పైన పిన్ పెట్టేసుకోండి. ఫస్ట్ ఒక 5 సెంటీమీటర్స్ గ్యాప్ ఇచ్చి మిగిలిన పార్ట్ అంతా సగం వరకు ఇలా వీడియోలో నేను చూపిస్తున్నట్టు తిప్పేసుకోండి. ఇప్పుడు తిప్పిన ముక్క అంతా కూడా ముందు నుంచి వెనక్కి చుట్టేసుకొని మళ్ళీ ఫ్రంట్ కి వచ్చేసరికి మనం తిప్పకుండా ఉంచిన ప్లెయిన్ పార్ట్ వస్తుంది. అది నీట్ గా ఫోల్డ్ చేసి లోపలికి మడత పెట్టేసుకోండి, ముడి వేసినట్టు అనమాట. ఇంకా పైన వదిలేసిన ఫ్రిల్స్ దగ్గర చిన్న పిన్ పెట్టుకోండి. మనం ఫ్రిల్స్ దగ్గర ముందు పెట్టిన పిన్ తీసేసుకుంటే ఇలా తలపాగా విప్పినట్టు వస్తుంది. భలే క్యూట్ గా ఉంది కదా. ఇంక ఇప్పుడు మా ఝాన్సీ రాణికి వస్తువులు కూడా వేసేస్తున్నాను. అన్ని కట్టేసరికి స్టిక్కర్ పోయింది. ఇంక ఇప్పుడు మళ్ళీ స్టిక్కర్ కూడా పెట్టేసుకొని ఫైనల్ గా ముక్కు పుడికి లేకపోతే ఇలాగా ఝాన్సీ రాణికి ఈ ముక్కు పుడికే అసలే నందం. ఫైనల్ గా మా ఝాన్సీ రాణి రెడీ అయిపోయింది. స్కూల్లో ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ కి మోహనశ్రీని ఝాన్సీ రాణి గెటప్ లో రమ్మన్నారు. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇలాంటి గెటప్ లో రెడీ అవ్వడం. నిజంగా పాపం చాలా కోఆపరేట్ చేసింది మా చిట్టి తల్లి. ఇంకా స్కూల్లో అందరూ కూడా మా మోహనశ్రీని చూసి చాలా క్యూట్ గా ఉంది, చీర చాలా బాగా కట్టారు అనేసరికి అంతసేపు పడ్డ కష్టం అంతా కూడా వెంటనే మర్చిపోయాను. ఏంటో అదో ఆనందం అంతే. ఒకప్పుడు మా కాశీ సహస్రాకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వస్తే చాలు. ఒక ఇయర్ అయితే ఫ్లవర్స్ ఫెయిరీ కింద చేశాను, ఇంకో ఇయర్ అయితే పీకాక్ లో రెడీ చేశాను. అప్పట్లో వీడియోస్ తీయలేదు కానీ పిక్స్ అండ్ ఐడియాస్ మాత్రం ఉన్నాయి. అవి కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే మా బుల్లి ఝాన్సీ రాణి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అంతేకాదు ఇది మీ వాళ్ళలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేసేయండి. ఫైనల్ గా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.